రేపు సాయంత్రం అధికారుల కమిటీతో మంత్రి ఉత్తమ్ భేటీ కానున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చిస్తారు. మరోవైపు ఎల్లుండి కేబినెట్ ముందుకు నివేదిక రానుంది. ఇప్పటికే నివేదిక అధ్యయనం కోసం ప్రభుత్వం కమిటీని వేసింది. రేపు సాయంత్రం అధికారుల కమిటీతో మంత్రి ఉత్తమ్ భేటీ కానున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చిస్తారు. మరోవైపు ఎల్లుండి కేబినెట్ ముందుకు నివేదిక రానుంది. ఇప్పటికే నివేదిక అధ్యయనం కోసం ప్రభుత్వం కమిటీని వేసింది. రేపు సాయంత్రం అధికారుల కమిటీతో మంత్రి ఉత్తమ్ భేటీ కానున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చిస్తారు. మరోవైపు ఎల్లుండి కేబినెట్ ముందుకు నివేదిక రానుంది. ఇప్పటికే నివేదిక అధ్యయనం కోసం ప్రభుత్వం కమిటీని వేసింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, కమిటీ అధికారులతో ఎటువంటి నివేదికకు సంబంధించి ఎలాంటి చర్చలు జరగబోతున్నాయి? ఎల్లుండి కేబినెట్ సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో రేపు ఈ అధికారులతో ఎవరైతే కమిటీ వేశారో, నిన్న ప్రభుత్వం 3 అధికారులతో కమిటీ వేసింది. కాళేశ్వరం నివేదికకు సంబంధించి కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని బ్రీఫ్ చేసి దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ నిమ్మని చెప్పేసి నిన్న సీఎం సమక్షంలో జరిగినటువంటి సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ కమిటీ సభ్యులతో రేపు సాయంత్రం 6:30కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఎల్లుండి కేబినెట్ లో ఇవ్వాల్సినటువంటి నోటుకు సంబంధించినటువంటి అంశం మీద అధికారులతో అసలు కాళేశ్వరం కమిషన్ ఏం నివేదిక ఇచ్చింది, దాంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఏంటి, లోటుపాట్లకు సంబంధించినటువంటి అంశాలు, ఈ బాధ్యతలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా బ్రీఫ్ నోటు కేబినెట్ కి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ కేబినెట్ కి ఇవ్వాల్సినటువంటి నోట్ మీద 3 ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారు. ఆ కమిటీ సభ్యులతో రేపు సాయంత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యి ఈ నివేదికకి సంబంధించి అంశాల మీద చర్చ జరుగుతారు. ఎల్లుండి ఉదయం కూడా మరోసారి అధికారులతో సమావేశమైన తర్వాత 2 గంటలకు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో అసలు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో ఏ అంశాలు మెన్షన్ చేసింది, లోపాలు ఎక్కడున్నాయి, నిర్మాణంలో జరిగినటువంటి లోపాలు ఏంటి, నిధులకు సంబంధించినటువంటి లోపాలు ఏంటి, డిజైన్ ఎక్కడ జరిగింది, ఇలాంటి అంశాలన్నిటికి సంబంధించి బ్రీఫ్ గా ప్రజెంటేట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కేబినెట్ కి సంబంధించి ఎలాంటి ప్రజెంటేషన్ ఉండాలనే దాని మీదనే అధికారులతో సమావేశం కాబోతున్నారు. ఆల్ రైట్ చారి, థ్యాంక్ యూ.